శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అమాత్యకారక గ్రహం నుండి ఎటువంటి యోగాలు చూడొచ్చు, అసలు అమాత్యకారక గ్రహం అంటే ఏంటి, దాని నుంచి ఎటువంటి యోగాలు చూడొచ్చు అనే అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అమాత్యకారక గ్రహం అంటే ఎలా కనుక్కోవాలి అంటే, ఆత్మకారక గ్రహం తర్వాత ఎక్కువ డిగ్రీలు ప్రయాణం చేసినటువంటి గ్రహాన్ని అమాత్యకారక గ్రహం అంటాం. ఎక్కువ డిగ్రీలు ప్రయాణం చేసిన గ్రహం అన్నిట్లోకి ఒక కేతువుని తప్పిస్తే రవి నుంచి రాహువుకి అన్ని చూసుకుంటే ఎక్కువ డిగ్రీలు ప్రయాణం చేసిన గ్రహం ఎప్పుడు ఆత్మకారక గ్రహం అవుతుంది. ఆ తర్వాత ఎక్కువ డిగ్రీలు అంటే ఆత్మకారక తర్వాత ఎక్కువ డిగ్రీలు ఉన్నది అమాత్యకారక గ్రహం అంటాం. అమాత్య అంటే ఏంటి? మంత్రి, ఉద్యోగాన్ని సూచించేటటువంటిది, మంత్రి పదవి సూచించేటటువంటిది, ఉద్యోగాన్ని చూపించేటటువంటిది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ సక్సెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ జాబ్లో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ జాబ్లో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ సూచించే గ్రహము అమాత్యకారక గ్రహం. ఈ గ్రహము ఏ సందర్భాల్లో ఎలా ఉంటే యోగాలు కలుగుతాయి అనే అంశం అంతా ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నం నుండి లగ్నం నుండి దశమాధిపతి మరియు అమాత్యకారక గ్రహము, లగ్నం నుండి దశమాధిపతి మరియు అమాత్యకారక గ్రహం యొక్క కలయిక ఉన్నా ఎక్కడైనా సరే, లేక దృష్టి ఉన్నా, అమాత్యకారక గ్రహం దశమాధిపతిని చూసినా, లేక దశమాధిపతి అమాత్యకారకాన్ని చూస్తూ ఉన్నా, లేక దశమాధిపతి అమాత్యకారక గ్రహం రెండు కలిసి ఎక్కడైనా ఉన్నా కూడా ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళుతారు. అంటే మేనేజర్ స్థాయిలో కానీ, ఆ పైన డైరెక్టర్ లెవెల్లో ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. దశమాధిపతి మరియు అమాత్యకారక గ్రహం యొక్క యుతి లేక వీక్షణ ఉంటే. అమాత్యకారక గ్రహం ఎప్పుడైనా సరే లగ్నం నుండి కోణ భావాల్లో, అంటే లగ్నము, పంచమము, నవమము, అమాత్యకారక గ్రహము లగ్నము 5th and 9th హౌసెస్లో కనుక ఉండి, అది నీచ పట్టకుండా ఉండి, మంచి శుభగ్రహాల దృష్టి ఉండే ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు, మంచి టాప్ పొజిషన్లో ఉంటారు. ఎప్పుడు అమాత్యకారక గ్రహము లగ్నంలో కానీ, పంచమంలో కానీ, నవమంలో కానీ ఉండి, అది నీచ పట్టకుండా ఉంటే ఉద్యోగంలో మంచి స్థానానికి వెళ్తారు, చాలా మంచి పై పొజిషన్స్లో ఉంటారు, కీర్తి ప్రతిష్టలు సాధిస్తారంటే వాళ్ళకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ కెరీర్లో ఉంటుంది అని చెప్పచ్చు. ఇక ఇంకొకటి ఏంటంటే, ఆత్మకారక గ్రహం నుంచి కేంద్ర కోణాలలో కనుక అమాత్యకారక గ్రహం ఉంటే, అంటే ఆత్మకారక గ్రహం నుంచి 1, 4, 5, 7, 9, 10 స్థానాలలో అమాత్యకారక గ్రహం ఉంటే అధికారుల మద్దతు ఉంటుంది, రాజసన్మానం పొందుతారు, రాజన్ సభలో మంచి పొజిషన్లో ఉంటారంటే వాళ్ళ ఆఫీస్లో మంచి పొజిషన్లో ఉంటారు, మేనేజర్స్ యొక్క సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ యొక్క మన్నన ఎప్పుడూ ఉంటుంది, మంచి స్థాయిలోకి వెళ్తారు, ఉద్యోగం చేసి తీరుతారని చెప్పొచ్చు. ఆత్మకారక నుండి అమాత్యకారక కేంద్ర కోణాల్లో ఉంటాయి. కేంద్ర కోణాల్లో ఉండడం అంటే ఏంటి? 1, 4, 5, 7, 9, 10 ఇలా. అంటే ఎగ్జాంపుల్, అంటే ఉదాహరణకి ఆత్మకారక గ్రహం కనుక మేషరాశిలో ఉంటే, అమాత్యకారక గ్రహం ఆత్మకారకతో కలిసి మేషంలో కానీ, కర్కాటకంలో కానీ, సింహంలో కానీ, అమాత్యకారక సింహంలో కానీ, ధనస్సులో కానీ ఉంటే ఉద్యోగంలో అభివృద్ధి బాగుంటుంది, రాజసన్మానం పొందుతారు, అధికారుల యొక్క మద్దతు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఆత్మకారకం నుంచి అమాత్యకారక గ్రహం కేంద్ర కోణాల్లో ఉండి అది ఉచ్చస్థితి పొంది భాగ్యాధిపతి యొక్క యుతి లేక వీక్షణ ఉంటే, అంటే ఆత్మకారక నుండి అమాత్యకారక గ్రహం కేంద్ర కోణాల్లో ఉండాలి. నెంబర్ 1 ఫస్ట్ రూల్, ఆత్మకారక నుండి అమాత్యకారక గ్రహం కేంద్ర కోణాల్లో ఉండాలి, అది ఉచ్చస్థానం పొంది ఉండాలి, ఆత్మకారక గ్రహానికి అది ఉచ్చ అయ్యి ఉండాలి. ఆ తర్వాత భాగ్యాధిపతి యొక్క దృష్టి లేదా భాగ్యాధిపతి యొక్క కలయిక కనుక అమాత్యకర గ్రహానికి ఉంటే ఉద్యోగంలో చాలా మంచి పొజిషన్లో ఉంటారు. అంటే మేనేజర్స్, డైరెక్టర్స్, సిఈఓ, సిఎఫ్ఓ ఇలా టాప్ మోస్ట్ పొజిషన్స్లో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇది అమాత్యకారక నుంచి పొందేటటువంటి యోగాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే కన్సల్టేషన్స్ ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుంది.
ఓం నమో నారాయణ.